మా గొప్ప దేవ, మీరు మా తండ్రి ఉన్నందుకు వందనాలు. మేము మీ కుమారుని ఉండడానికి ప్రభా మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా. మేము అనాథలం కాదని, ఈ లోకంలో ప్రభా నేను ఒంటరి వాళ్ళం కాదని ప్రతిరోజు రుజువు చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. హల్లెలూయా. ఎంతో గొప్ప దేవుడు నాయన. మమ్మల్ని ప్రేమించిన ఒకే ఒక సజీవమైన దేవుడు నువ్వు. మరొక దినం, మరొకసారి మీ సన్నిధానంలోకి ఇలా రావడానికి ప్రభా, మీ వాక్య మననాన్ని ప్రభా చేయడానికి, మీరు మాతో మాట్లాడే మాటలు వినడానికి. ఈరోజు మా ఆత్మీయ జీవితము నిన్నటి వలే ఉండదు. ఈ రోజు ఇంకా మహిమలో నుంచి ఇంకా మహిమలోకి వెళ్ళు రీతిగా మీరు మా అంతరంగములో, మా జీవితంలో కార్యం చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, నా ఆత్మని, నా ప్రాణాన్ని, నా యొక్క శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని, ప్రతిరోజు మీ శక్తిలో ఎలా నడవాలో, ప్రతిరోజు మీ అద్భుతాలు మా జీవితాల ద్వారా ఎలా జరుగుతూ ఉంటాయో మీరు మాకు నేర్పించమని అడగచ్చు. నాయనా, నేర్చుకోవడానికి వచ్చాం తండ్రి. నేర్చుకోవడానికి కూర్చున్నాం మీ సన్నిధిలో. మాకందరికీ నేర్పించండి. మా మా జీవితాలు ప్రభువా మారును గాక, మీ చిత్తానుసారంగా మారును గాక. మీకు సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క గొప్ప మహిమకరమైన నామం పేరట మీ అందరికి కూడా శుభాభివందనాలు. మరొక దినం దేవుడు మన జీవితాల్లో జతపరిచినందుకు ఆయన ఎంతగానో స్తుతించే వారంగా ఉన్నాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం, సమాధానకరంగా దేవుని సన్నిధిలో కూర్చుందాం. మనతో ప్రభు తప్పకుండా మనతో మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రభు మాట్లాడతారు అనే ఒక విషయం, అది మన అందరికీ ఒక మనందరికీ తెలుసు. అయితే ఒకవేళ కనుక మీరు మీరు కానీ మరి ఎవరైనా సరే ఈ యొక్క మాటలు వింటున్న మీరు దేవుని స్వరాన్ని వినలేకుండా ఉన్నారా? తప్పకుండా దేవుని సన్నిధిలో సమయం గడపండి. వాక్యాన్ని మననం చేస్తూ ఉండండి. కేవలం చదవటం మాత్రమే కాదు. ఆ వాక్యం మననం అని అంటే ఒక వాక్యం ఏదైతే గనక ప్రభు మీతో మాట్లాడతారు అనే ఒక విషయం మీ యొక్క కంటి ముందు ఒక ఫిక్స్ లాగా ఉంటుంది అనమాట. ఇక ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక వాక్యం మీద ఇంకా మీరు ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. ఇంకా ఆ వాక్యం మీద ఎక్కువగా మీరు సమయం ఇవ్వండి. మీతో మీతో దేవుడు తప్పకుండా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి అనుభవాలు మనకి దేవుని సన్నిధిలో మనకి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అయితే మనము ఈ మధ్య కాలంలో అంటే గత ఒక 2-3 డేస్ నుంచి ఇంకొక సబ్జెక్ట్ లోకి మనం వెళ్ళాం. మనము కిందటి సబ్జెక్ట్ అంటే అంశము మనము సర్వాంగ కవచము అనేది కనీసం ఒక 55 క్లాసెస్ మనం విని ఉన్నాం. ఎఫ్ఎస్సిలో 6వ అధ్యాయము మరి మరి 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆ యొక్క 10 వచనాల్లో నుంచి ఒక కనీసం ఒక 55 క్లాసెస్ మనం పాఠాలు మనం విని ఉన్నాం. సో వాటికి సంబంధించిన చిన్న నోట్స్ ఏమని కొంచెం రాసుకోండి. సో వాటిని మననం చేస్తూ ఉండండి. ఎందుకంటే దోస్ ఆర్ స్పిరిచువల్ ట్రూత్స్. అవి ఆత్మ సంబంధమైన సత్యాలు. అది మన జీవితాల్లో నిర్మాణం చేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ప్రార్థన యుద్ధ సంబంధమైనది అనే విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అయితే సర్వాంగ కవచం దానిలో ఆరు ఆరు విషయాలు మనం చూసాం. ఆరు ఆయుధాలు. ప్రతి విశ్వాసికి ఇచ్చిన 6 ఆయుధాలు. 7వ ఆయుధం ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. సో ఈ 7 ఆయుధాలు ప్రతి విశ్వాసికి ఇవ్వబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు నిస్సహాయ స్థితిలో పెట్టలేదు. నన్ను మిమ్మల్ని నిస్సహాయ స్థితిలో, గాడ్ హెస్ నాట్ లెఫ్ట్ అస్ హెల్ప్లెస్, హోప్లెస్ అనే ఒక సిచ్యువేషన్ లో మనల్ని పెట్టలేదు. మన జీవితాలని దేవుడు సహాయకరంగానే, లేకపోతే ఆయన మనకి సహాయం చేస్తూనే ఉన్నాడు. మనకి ఇవ్వాల్సినవి మనకి ఇచ్చాడు. వాటిల్లో ఉపయోగించుకోవాలో కూడా వాక్య భాగం నుంచి మనకు నేర్పిస్తున్నాడు. వాటిని ఉపయోగించడం అన్నది మన పని. ఆమేన్. హల్లెలూయా. మన దాన్ని సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో మనతో పాటు ఉన్నాడు. ఆమేన్. అయితే వాటిని ఉపయోగిస్తూ ఉంటూ ఉండగా దేవుని యొక్క సంరక్షణ,
అపవాది శక్తులను ఎదిరించుట, నష్టపరచుట, వాటిని అధిగమించుట, వాటి మీద అధికారముతో వాటి యొక్క కార్యాలను యావత్తు నిర్వీర్యం చేయుట, ముందుకు వెళ్ళుట. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎట్లాగనంటే ఇన్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తిలో ప్రతిరోజు నడిచే వారిగా ఉండాలి. దేవుని యొక్క మాటలు కేవలము శబ్దాలు మాత్రమే కాదు, కానీ ఆ శబ్దాల్లో దేవుని యొక్క శక్తి కూడా ఇమిడి ఉన్నది. అందుకని దేవుని రాజ్యము కేవలము శబ్దములో మాత్రమే లేదు, కానీ శక్తిలో, బలములో, అధికారములో ఉంటూ ఉన్నది. ఆమె అయితే నేను కూడా మరి చాలా సంవత్సరాలు, అయితే అది అది ఇప్పటికి దాదాపు ఒక 18 సంవత్సరాల పరిచయలో ఉంటూ ఉన్నాం. ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉంటూ ఉన్నాం. ఉత్తర భారతదేశంలో కేవలము వాక్యం చెప్తూ ఉంటుంటే పెద్దగా పనులు జరగవు అక్కడ. అక్కడ దేవుని శక్తిని చూడాల్సిందే. ఉత్తరప్రదేశ్ లో పనిచేశాం, ఆ వెస్ట్ బెంగాల్లో పనిచేశాం, మహారాష్ట్రలో పనిచేశాం, అటుపక్క వెస్ట్ బెంగాల్ పక్కన సిక్కింలో పనిచేశాం. ఇటు పక్కకు వస్తే మహారాష్ట్రలో ఉన్నప్పుడు కర్ణాటకలో పనిచేశాం. అయితే ఆంధ్రాలో కూడా పనిచేశాం. తర్వాత మరి తెలంగాణలో పనిచేశాం, కానీ ఎక్కువగా మహారాష్ట్రలో పనిచేశాం. అయితే మహారాష్ట్రలో లాస్ట్ 7 years అంటే 2016 నుంచి, లేకపోతే లాస్ట్ 6 years లో ఇక ఎక్కువ శాతం చూస్తుంది ఏమిటి అంటే దేవుని శక్తి అనేది ఎక్కడైతే కనుక కనబరచబడిందో అక్కడ చాలా మంది ప్రభు ఎవరు అన్నది వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. అంటే జీసస్ ఇస్ అలైవ్ అన్నది మటుకు తప్పకుండా పరిచర్యలో గాని మనం ఎవరికి ప్రార్థన చేసినా సరే అక్కడ దేవుని యొక్క శక్తి అనేది అక్కడ కనబరచబడాలి. అక్కడ కనుక కనబరచబడకపోతే కేవలము మనం శబ్దం మాత్రమే మాట్లాడుతూ ఉన్నాము అంటే కనుక, అంటే కేవలము వాక్యం మాత్రమే చెప్తూ ఉన్నామంటే గనుక పెద్దగా అక్కడ ఒక ప్రభావితంగా దేవుని యొక్క రాజ్య విస్తరణ అన్నది, ఆయన యొక్క విస్తరణ, ఆయన యొక్క కార్యాలు అనేవి మనం చూడకపోతే, అంటే మనం ఆయన యొక్క శక్తి కనుక మనం చూడకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్య విస్తరణ అన్నది ఎక్కువగా మనం చూడలేమన్నమాట. అయితే ఈ విషయాల్లో మనకి ఎవరైనా నేర్పించాలి, మనం మనం నేర్చుకోవాలి కూడా. మనకి నేర్చుకోవాలన్న ఒక తపన ఉంటే కనుక తప్పకుండా దేవుడు మనకు నేర్పిస్తారు. హల్లెలూయా. అయితే మనం ఈ రోజున 3వ క్లాసులో ఉన్నాం. మనం ఒక 3వ పాఠంలో ఉన్నాం. ప్రతిరోజు దేవుని యొక్క శక్తిలో నడుచుట, ప్రతిరోజు అద్భుతాలు చేయుట. ఈ యొక్క అంశము, ఈ యొక్క సబ్జెక్ట్, డైలీ వాక్ ఇన్ గాడ్స్ పవర్, డైలీ వాక్ ఇన్ ద మిరాకులస్. సో ఈ యొక్క అంశంలో మనం ముందుకు వెళ్దాం. అయితే విషయం ఏంటంటే, మన వాక్య భాగాలని చూస్తున్నామని అంటే, మనం ఈ విషయంలో మనం వాక్య భాగాలను చూసేది అనేకమైన విషయాలు, అంటే అనేకమైన స్థానాల్లో మనం చూడట్లేదు, కానీ ఫస్ట్ మనం చూస్తుంది యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తాం. మన యొక్క రోల్ మోడల్ యేసు ప్రభు. ఆయన జీవితమే మన యొక్క మాదిరి. అయితే ఆయన యొక్క పరిచర్యలో ఏం జరిగింది, ఆయన యొక్క ఆయన యొక్క స్వభావం ఎలా ఉంది, ఆయన యొక్క డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఆయన యొక్క జీవన విధానం ఎలా ఉంది, ఆయన జీవితం ద్వారా ఎలాగా దేవుడు ప్రతి రోజు కూడా ఆయన శక్తిని కనబరిచాడు, అద్భుతాలు చేయిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఇదంతా కూడా ఒక గొప్ప, ఒక మాదిరికరమైన జీవితంగా, మన ముందు ఉంచబడిన ఒక మాదిరికరమైన జీవితంగా ఉంది. మనము కూడా యేసు ప్రభు యొక్క అడుగుజాడలో నడుచుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆయన దేవుని కుమారుడైతే, ఆయన ఆయన ఏకైక ప్రియ కుమారుడైతే, మనము కూడా దేవునికి, మన యొక్క పరమ తండ్రికి మనము కూడా కుమారులమే, మనము కూడా కుటుంబీకులమే. ఆయన మీద ఎంతగా మరి తండ్రి అన్న దేవుడు ప్రేమిస్తున్నాడో అంతే ప్రేమతో మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. యోహాను 17 అధ్యాయం 23 చూసినట్లయితే, ఎంతగా తండ్రిన దేవుడు మరి యేసు ప్రభుని ప్రేమించారో అంతగా అదే ప్రేమతో, అంత అంత మెషర్లో ఉన్న అదే ప్రేమతో మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. అంటే ప్రేమ అనేది ఏంటంటే ఇచ్చేదన్నమాట. ప్రేమ ఏం చేస్తుందండి, ఇస్తూ ఉంటుంది. ఎక్కడ చూసాం మనం? సిలువలో చూస్తాం. సిలువ మీద యేసు ప్రభు మరణించిన ఆ సమయం, ఆయనలో నుంచి కారిన రక్తం, అది చివరి రక్త బొట్టు దాకా ఇచ్చింది. అంటే ఆయన యొక్క ప్రేమ, ఆయనలో ఉన్న ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, ఆ ప్రేమ ఏం చేసిందంటే చివరికి ఆయనలో ఉన్న రక్త బొట్టును సైతం కూడా ఇచ్చేసింది. అంటే ఇక ఏది ఉంచుకోలేదన్నమాట. అంటే ఉంచుకోనిది దేవుని ప్రేమ, ఉంచుకోనిది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఇచ్చేదే, 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 ఇచ్చేదే. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఉంచుకోదు, ఇస్తూనే ఉంటది అనమాట. అంటే
దేవుని ప్రేమలో మనము కూడా ఉన్నాం కాబట్టి ఆయనలో ఉన్న ఏదైనా సరే ఇచ్చే రీతిగా ఆయన ఉన్నాడు, కానీ తీసుకునే రీతిగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. స్వీకరించు రీతిగా మనం ఉండాలి. అంటే మనలో ఎంతో కొంత ఒక శుద్ధపాటు కలిగిన ఒక జీవితం ఉంటే, లేకపోతే మన పాత్రను మనం ఖాళీపరుచుకుంటే, దేవుడు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నాడో అది మనలోకి అది అది నింపబడుతూ ఉంటది, పొంగి పొర్లుతూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. దేవుని శక్తి అనేది ముందు మనల్ని మార్చాలి. మనలో ఆయన యొక్క స్వభావాన్ని నిర్మాణం చేయాలి. ఆ స్వభావం ఎప్పుడైతే నిర్మాణం చేయబడుతుందో, ఎక్కడైతే ఆయన స్వభావం కనబడుతూ ఉంటుందో, అక్కడ ఆయన యొక్క శక్తి అన్నది ఇక అన్లిమిటెడ్ అన్నమాట. నో లిమిట్ టు ద పవర్. నో లిమిట్ టు ద పవర్. అయితే నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో, ఈ వాక్యం ద్వారా నేను చూపించాలనుకుంటున్నాను. ఒకసారి తీయండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 37 36వ వచనం. సార్, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి, వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోత కొరకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఆమె హల్లెలూయా. ఇంకొంచెం పైకి దిగి చూస్తే 35వ వచనం. మత్తయి సువార్త 9:35. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసింది. ఆమె హల్లెలూయా. ఒకటి, వెళ్ళుట. రెండు, బోధించుట, అది కూడా రాజ్య సువార్త బోధించుట. మూడు, స్వస్థపరచుట. ఈ మూడు పనులు యేసు ప్రభు జీవితంలో భాగమే. ఆయన పరిచర్యలో ప్రతిరోజు ఆయన చేస్తున్న పని ఇదేగా కనబడుతూ ఉంది. ఒకటి, వెళ్ళుట. ఎక్కడైతే గనక అవసరత ఉందో ఆ అవసరతను తీర్చాలి అనేది ఒక బహుభారం కలిగిన బహుభారం. బహుభారం అంటే బహుభారం, ఎంతో లోతైన భారం. జనుల పట్ల ప్రేమ, కరుణ. ఇది యేసు ప్రభు జీవితంలో నిర్మాణము చేయబడిన ఒక గొప్ప విషయం. ఆయన హృదయంలో, ఆయన అంతరంగంలో కనబడేది ఒకవేళ మనం గనక తెరిచి చూడగలిగితే గనక ఆయనలో ఏముందని చూస్తే గనక అది ప్రేమే. గాడ్స్ లవ్, ఫాదర్స్ లవ్. సో తండ్రి యొక్క ప్రేమ అన్నది ఆయనలో ఎంతగా నింపబడి పొంగి పొర్లుతుందనంటే, దేవుని యొక్క కరుణ ఆయనలో నింపబడి ఎంతగా పొంగి పొర్లుతుందనంటే, ఇక పొంగి పొర్లుతున్న ప్రేమ కరుణ అది జనాల మీదకి ఎంతో ప్రభావితం చేస్తుంది. అదేమిటి అంటే, ఆయన్ని వెల్లురీతిగా చేస్తుంది, వాళ్ళకి బోధించే రీతిగా చేస్తుంది. వాళ్ళ యొక్క ఇబ్బందులు చూసి కన్నీరు పెట్టే కన్నీళ్లు కనబడతా ఉన్నాయి. వాళ్ళ యొక్క పరిస్థితులను చూసి కొండల మీద రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు వినబడుతూ ఉన్నాయి. ఇక తండ్రి కార్యం చేయాల్సిందే అని చెప్పి తండ్రి మీద ఆధారపడుతున్న జీవితం అయితే యేసు ప్రభు జీవితంలో కనబడతా ఉంది. అయితే ఆయనకి మాత్రమేనా ఈ జీవితం అని అంటే కాదు, ఇది మనకు కూడా. ఆమె, ఎందుకంటే మనం కూడా అదే బాటలో ఉన్నాం. ఆయన ఉద్దేశమే మన ఉద్దేశం. ఆయన ఉద్దేశం తండ్రి ఉద్దేశం, అదే ఉద్దేశంలో మనం ఉన్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేట్ కమిషన్. అదే మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మన 18, 19, 20లో చూసాం. అదే విషయాన్ని మనం మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా మన చివరి భాగాల్లో అదే విషయం చూస్తున్నాం. మీరు వెళ్ళండి, దేవుని రాజ్య సువార్త ప్రకటించండి, స్వస్థపరచండి. మీరు వెళ్ళండి, బోధించండి, మీరు ప్రచారం చేయండి, స్వస్థపరచండి, విడుదల చేయండి అన్నది ఇది ప్రతి విశ్వాసికి ఇయ్యబడిన, ప్రతి శిష్యునికి, యేసు ప్రభువుని వెంబడిస్తున్న ప్రతి శిష్యునికి ఇయ్యబడిన దేవుని యొక్క చిత్తమే, ఉద్దేశమే. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మరి అదే మాట అంటున్నారు అన్నమాట. 36వ వచనం చూడండి ఏమంటున్నారు. ఆయన సమూహములను చూచంట, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నారంట వాళ్ళు. అంటే వాళ్ళని కేవలము శరీరపరంగానే మాత్రమే చూడట్లేదు. అర్థం చేసుకోవాలి ఈ మాటలు. చూడండి, జన సమూహంలో చూశాడు. మనం కూడా చూస్తుంటాం జనాలు, మన చుట్టూ జనాలు ఉంటారు. జనాలు చూస్తారు. చూసే విధానాలు రెండు విధానాలు. ఒకటి మానవపరంగా చూడటం, రెండు దేవుని పరంగా చూడటం. ఒకటి మానవపరంగా చూడటం, రెండు దేవుని పరంగా చూడటం. మానవపరంగా చూడటం ఏంటంటే, వాళ్ళు బాగున్నారు కదా,
చూడండి కార్లో తిరుగుతున్నారు వాళ్ళు. ఏమన్నా ఇంత బాగుంది చూడు, లగ్జరీ అంతా కూడా అంత బాగుందండి, చాలా బాగుంది కదా అనుకోవటం ఏంటంటే ఎవడి పని వాడిదండి. మనకి ఎందుకు చెప్పు ఇదంతా, మన పని మంది, మన మన కుటుంబం మంది, మనకి ఎందుకు చెప్పు ఇవన్నీ గొడవలు. చేసేవాడు చేస్తా ఉంటాడు, పాస్టర్ గారు పాస్టర్ పని చేస్తా ఉంటాడు, నా పని నేను చేసుకుంటా ఉంటా. మనకెందుకు చెప్పు, మన ఆదివారం పోదాం, ఆదివారం ఒక్కసారి ఏదో విందాం వచ్చేద్దాం, అంతవరకే. అంతవరకే గాని మనకెందుకు ఇదంతా, ఈ సువార్త, ఈ ప్రకటించాలి, ఇవన్నీ మనకెందుకు చెప్పు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. విశ్వాసాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కానీ తండ్రి యొక్క చిత్తం వారి పట్ల ఏమున్నదా అన్నది చాలా వరకు వాళ్ళకి తెలియట్లేదు. ప్రతి ఒక్కరి జీవితం మీద దేవుని యొక్క ఉద్దేశం ఉన్నదని, యు ఆర్ పర్పస్డ్. మనం ఈ లోకంలో పుట్టాము అంటే గనక దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులు 2:10 ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో మనము వచ్చు మునుపే మన జీవితాల ద్వారా ఏ ఏ అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు, దేవుని కార్యాలు జరగాలో అది ముందుగానే సిద్ధపరిచి ఏర్పాటు చేసిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి అంత గొప్ప కార్యాలు అది అలాగే ఉండిపోయినాయి. అవి అలాగే ఉండిపోయినాయి. కానీ మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే దేవుని విశ్వసించిన వాళ్ళు నా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఎందుకు ఈ లోకంలో ఉంటున్నా, ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నాను, కేవలం తినటం కోసమా, కేవలం తాగటం కోసమా, కేవలం మంచి బట్ట కట్టుకోవడం కోసమా, కేవలం ఒక ఇల్లు కట్టుకోవటం కోసమా, నా ఇంటిని చూసుకోవటం కోసమా, నా పిల్లలకి వాళ్ళకు వివాహాలు చేయడం కోసం, దాని తర్వాత పిల్లలు పుడితే మరి వాళ్ళని చూసుకోవటం కోసం, ఒకరోజు మరణించడం కోసం అంటే కాదు. అది ఈ లోకంలో, అది కూడా ఈ లోకంలో ఒక భాగమే మన జీవితంలో. కానీ అంతకంటే గొప్ప విషయాలు, అంతకంటే గొప్ప విషయాలు, ఇంకొక విషయాలు దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. రెండు ఆత్మ మండలాలు ఉంటాయి. ఒకటి సాధారణంగా, లేకపోతే ఒక ప్రకృతి సంబంధమైన ఆత్మ మండలం. దీన్ని మనం ఏమంటున్నామంటే న్యాచురల్ రేలం అని అంటున్నాం అనమాట. న్యాచురల్ రేలం. న్యాచురల్ రేలం అని అంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైన ఆత్మ మండలం ఇది, లేకపోతే ప్రకృతి సంబంధమైన ఒక ఒక మండలం ఇది, న్యాచురల్ రేలం. అయితే మనము చూడలేనిది ఇంకొక ఆత్మ మండలం ఉంది. దాన్ని ఏమంటున్నామంటే ఇటర్నల్ రిలం అని అంటున్నాం. ఇటర్నల్ అంటే అనంత కాలపు ఆత్మ మండలం అది. అది అదృశ్యపు ఆత్మ మండలం అది. ఆత్మ మండలము ఒక ఆత్మ సంచారము జరిగే ఒక ప్రదేశము. అది మనం చూడలేనిది అనమాట. మనము చూడలేనిది అది దేవుడు చూడగలడు. మనము చూస్తూ ఉన్నది అది వాస్తవము కాదు, లేకపోతే మనం చూస్తూ ఉన్నది అది శాశ్వతము కాదు. చూసారా, మన చుట్టూ ఉన్న ప్రకృతి ఏదైతే గనక ఉంటూ ఉందో ఇది ఒక రోజున ఉండేది కాదు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. మన చుట్టూ ఉన్నది కూడా ఏది కూడా శాశ్వతం కాదు. ఈ యొక్క ఈ యొక్క భూమి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇది కూడా గతించిపోద్ది ఒక రోజున. ఆకాశం గతించిపోద్ది, కానీ దేవుని మాటలు మాత్రమే గతించవు. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాటలు ఇవి. అన్ని గతించిపోతాయి. ఈ యొక్క భూమి గతించిపోద్ది, ఆకాశం గతించిపోద్ది, కానీ దేవుని మాటలు మట్టు గతించవు. అంటే దేవుని మాటలు ఎక్కడున్నాయి అని అంటే ఆయన దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నాయి అంటే ఆత్మ మండలాల్లో ఉన్నాయి. అదృశ్యపు అనంత కాలపు ఆత్మ మండలంలో ఆయన యొక్క మాటలు ఉన్నాయి, ఆయన యొక్క కార్యాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. చూసే విధానాలు రెండు. ఒకటి, మనిషి చూసే విధానం ఏమిటి అంటే, బాగున్నారులే, ఏముందిలే, బతుకుతున్నారు కదా వాళ్ళు అనేది అనేది చూసేది ఏంటంటే ఒక విధానం. కానీ ఇంకొక చూసే విధానం ఇంకొకటి ఉందన్నమాట. అదేంటంటే యేసు ప్రభు చెబుతున్నారు ఇక్కడ మత్తయి సువార్త 9:36. ఆయన సమూహములను చూచి, ఆమేన్, హల్లెలూయా, సమూహములను చూశాడంట. చూసిన విధానం వేరుగా ఉంది. ఏం తెలుసా? వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. అంటే వాళ్ళ యొక్క అంతరంగ జీవితాలని చూస్తున్న యేసు ప్రభు, హల్లెలూయా, వాళ్ళు అనాథలుగా ఉన్నారంట. వాళ్ళు ఒంటరి వాళ్ళుగా ఉన్నారు, భయపడి ఉన్నారు, వాళ్ళు విసికి వేసారిపోయి ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఇంకా తీర్చబడలేదు. వాళ్ళ ఆత్మలో మరణం ఉంది. వాళ్ళ వాళ్ళ మనసుల మీద భయాలు ఉన్నాయి. వాళ్ళ శరీరాల్లో రోగాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏది కూడా బాలేదు. బయట బట్ట కట్టుకున్నారే గాని లోపల చూస్తే మటుకు అంతా కూడా విసికి వేసారిపోయి, ఇక ఎన్నో భారాలతో నింపబడి వాళ్ళ జీవితాలు ఒంటరి జీవితాలుగా, భయపడుతున్న జీవితాలుగా, అంతరంగ జీవితం చాలా స్పష్టంగా కనబడుతూ యేసుప్రభు యొక్క కళ్ళ ముందు ఇదంతా కూడా ఒక తెరవబడిన పుస్తకం వల్లే కనబడతా ఉందట. ఆమేన్, హల్లెలూయా. చూసిన విధానం వేరు. ఒక వ్యక్తి నువ్వు చూస్తున్నావని అంటే, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, జనాలు వస్తున్నారు పోతున్నారు. ఒక వ్యక్తిని నువ్వు, లేదా ఒక వ్యక్తిని చూస్తున్నావని అంటే వాళ్ళని గనక కేవలం సాధారణంగా మాత్రమే చూస్తున్నావా, అయితే నువ్వు సాధారణ మనిషివే. నువ్వు ఆత్మీయ మనిషివి కాదు. నువ్వు ఆత్మ సంబంధుడివి కాదు. వాళ్ళని చూస్తూ నీ లోపల గనక ఒక భారము, ప్రేమ, కరుణ,
నీలో నుంచి గనక అవి గనక ఫ్లో అవ్వకపోతే ఇంకా నువ్వు శరీర పరంగానే, ఇంకా నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగానే ఉన్నావు. మూడు ప్రకారాల వ్యక్తులు ఉంటారని నేను నేను కిందటి క్లాసెస్ లో నేను చెప్పాను. ఒకటి, ప్రకృతి సంబంధమైన మనుషులు. ఇది మనం ఒకటో కొరింథీ పత్రిక 2వ అధ్యాయాన్ని చూస్తాం. న్యాచురల్ మ్యాన్ అని అంటున్నారు. రెండు, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం కార్నల్ మ్యాన్, అంటే శరీరానుసారమైన మనుషులు. రెండో. మూడు, అదే అధ్యాయంలో మనం చూస్తాం స్పిరిచువల్ మ్యాన్, లేకపోతే ఒకటో కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అదేంటంటే స్పిరిచువల్ మ్యాన్. స్పిరిచువల్ మ్యాన్ అంటే ఆత్మ సంబంధమైన మనుషులు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన మనుషుడు ఎలా చూస్తాడో అన్నది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధ మనుష్యుడు జనాలను చూస్తూ ఉన్నప్పుడు కేవలం వాళ్ళ యొక్క బాహ్యాన్ని మాత్రమే చూడడు, కానీ వాళ్ళ అంతరంగాల్ని కూడా చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జనాల యొక్క అంతరంగ జీవితాలు ఎలా ఉన్నాయంట, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంట. అయితే వాళ్ళ పరిస్థితులను చూస్తూ మన ఊరికే ఉండొచ్చా? ఊరికే ఉండగలమా? ఎవరైనా దారిలో పడిపోయారు, యాక్సిడెంట్ అయింది, చూసి వెళ్ళిపోతున్నాం. నువ్వు ఒక ప్రకృతి సంబంధమైన మనుషుడివే. ఒక శరీర సంబంధమైన నీ స్వచిత్తానికి అనుగుణంగా నీ నీ యొక్క స్వార్థపూరితమైన జీవితం అన్నది అక్కడ కనబడుతూ ఉన్నది. కానీ ఒక యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నాడు, అంబులెన్స్ ఇంకా రాలేదు, ఎవరు కూడా చుట్టుపక్కల ఎవరు లేరు, చూసి వెళ్ళిపోతున్నావా? లేదు, ఆగుతావు. నువ్వు ఆగి ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి సహాయం చేద్దామని 108 కన్నా కాల్ చేసి అంబులెన్స్ వచ్చేదాకన్నా సరే ఏదైనా చేయాలా అని చెప్పి ఫోన్ ఏమన్నా తీసి వాళ్ళకి ఫోన్ చేయాలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకని ఏదో నాలుగు పనులు చేస్తూ ఉంటావు. ఎందుకు అని అంటే ప్రేమ, కరుణ. ఆమేన్, హల్లెలూయా. స్వార్థంతో ఉన్నవాడు తన ఇంటిని చూసుకుంటూ ఉంటాడు. నిస్వార్థమైన ప్రేమతో నింపబడిన వాడు ఎదుటి వ్యక్తిని కూడా చూస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. డూ యు రియల్లీ వాక్ ఇన్ డూ యు రియల్లీ వాంట్ టు వాక్ ఇన్ పవర్? దెన్ యూ నీడ్ గాడ్స్ లవ్. దేవుని శక్తిలో ప్రతిరోజు నడుద్దాం అనుకుంటున్నావా? అయితే దేవుని ప్రేమ అన్నది నీ పాత్రలో నింపబడి పొంగి పొర్లుతూ ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. స్వార్థపూరితమైన జీవితము ద్వారా దేవుని శక్తి అనేది ఎప్పుడు కూడా మనం చూడలేం. ఎక్కడైతే గనక శరీరం పనిచేస్తా ఉంటుందో అక్కడ ఆత్మ పనిచేయలేదు. ఎక్కడైతే శరీరము శూన్యముగా మారుతూ ఉంటుందో, అంటే శరీర సంబంధమైన విషయాలు గనక, లేకపోతే స్వచిత్తం అన్నది దేవుని యొక్క వాక్యానికి అధీనంలోకి వస్తుందో, మన యొక్క యావత్ విషయాల్లో ప్రభువా నీవు మాత్రమే నాలో నుంచి నా ద్వారా కార్యం చేయ ప్రభువా అని ఒక సంపూర్ణ సమర్పణ జీవితం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చిన్న చిన్నగా ఆయన యొక్క ప్రేమ అన్నది మనలో నింపబడి నింపబడి పొంగి పొర్లుతున్న ఆ యొక్క ప్రేమ ద్వారా జనాల యొక్క జీవితాలు మారుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. చూసే విధానం చూడండి. ఒకటి, మానవపరమైన మానవ రీతిగా, లేకపోతే మనుషుని యొక్క కళ ద్వారా చూసే రీతిగా ఒక విధానం ఉంటుంది. అది మనుషుని యొక్క స్వభావము ద్వారా చూస్తున్న విషయం. మనం కేవలం చూడలేదండి, మన యొక్క స్వభావాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అసలు జనాలు ఎంత కష్టపడి లేకపోతే ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే పెద్దగా పట్టించుకోడు. ఎందుకు అని అంటే ఆ వ్యక్తి చూసే కళ్ళు మామూలుగానే ఉన్నాయి, కానీ స్వభావమే బాలేదు. చూసారా? స్వభావం గనక కరెక్ట్ గా ఉండకపోతే గనక చూసే విధానాలు వేరుగా ఉంటాయి, మనం చేసే పనులు వేరుగా ఉంటాయి, మనం నడిచే నడత వేరుగా ఉంటది, మన జీవితం వేరుగా ఉంటుంది. అది దేవుని సంబంధంగా ఉండదు. కానీ స్వభావం గనక దేవుని స్వభావంగా మార్చబడుతూ ఉంటాయి, క్రీస్తు స్వభావంలోకి మార్చబడుతూ ఉంటే, ఆయన ప్రేమతో కరుణతో నింపబడుతూ ఉంటే, ఆ స్వభావముల ద్వారా ఆ దేవుని యొక్క స్వభావం మనలో ఎంతగా నిర్మాణం చేయబడుతూ ఉంటుందో ఆ యొక్క స్వభావానికి అనుగుణంగా మనం చూసే విధానాలు వేరుగా ఉంటాయి, మనం ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి, మనం మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, మనం చేసే పనులు కూడా వేరుగా ఉంటాయి. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్స్ నేచర్. గాడ్స్ నేచర్ ఇస్ గాడ్స్ లవ్. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రేమ లోపల నుంచి అది బయటికి, అది చూసే దానిలో, వినే దానిలో, మాట్లాడే దానిలో, వెళ్ళే దానిలో, కార్యము చేసే దానిలో, కష్టపడే దానిలో, అన్నిట్లో కనపడతా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. రెండు విధానాలు చూడొచ్చు. ఒకటి మానవ ప్రకారంగా మానవ విధానంగా చూడొచ్చు. రెండు, దేవుని విధానంగా చూడొచ్చు. ఇక్కడ చూస్తుంది ఏంటంటే యేసు ప్రభు దేవుని విధానంగా, అంటే తన తండ్రి యొక్క విధానములో చూస్తున్న విషయం అన్నమాట. అయితే కేవలం బాహ్యాన్ని చూడట్లేదు, అంతరంగాన్ని చూస్తున్నాడు. వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావనంటే కేవలం బాహ్యాన్ని చూడొద్దు, అంతరంగంలో ఏం జరుగుతుందో ప్రభువుని అడుగు. ఆమేన్, అదే పరిశుద్ధాత్మ దేవుని అడుగు. ప్రభు ఈ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది?
ప్రభు అంతరంగంలో ఏం జరుగుతుంది, వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి ప్రభు ఇంత దారుణంగా ఉంటూ ఉన్నాయి. అయా వాళ్ళ యొక్క బాధలో నుంచి బయటకు రావడానికి వాళ్ళ యొక్క అంతరంగంలో ఎన్నెన్ని విషయాలు, అయా ప్రభు రాత్రిపూట నిద్రలు పోలేని విషయాలు ప్రభు ఎన్నో ఎన్నో దినాలు ఉంటూ ఉన్నాయి నాయన. అయా ఏం చేయమంటావు, ఏం చేయమంటావు, నువ్వు అయా ప్రభు చెప్పు నాయన, తండ్రి చెప్పు రాజా, అయా చెప్పు, నాకు నాకు చూపించు తండ్రి, చూపించు తండ్రి అని మన పరిశుద్ధాత్మ దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అదే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. అదే ప్రార్థన. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట 37వ వచనంలో కూడా. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఒక పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పనివారిని తయారు చేయడానికి. ఈ ఉదయం పూట మాట్లాడుతున్న ఈ మాటలు, ఈ యొక్క ఉపదేశాలు కానీ, ఈ యొక్క ట్రైనింగ్ విషయాలు కానీ, ఇది చేస్తున్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే విశ్వాసులు కేవలం విశ్వాసుల వలె ఉండకుండా వాళ్ళు యేసు ప్రభు యొక్క శిష్యులుగా మార్చబడి, కేవలం శిష్యులుగా ఉంటూ ఉంటూ మాత్రమే కాకుండా సేవకులుగా మార్చబడడానికి ప్రతి ఒక్కరి జీవితం అంటే ప్రతి ఒక్క విశ్వాసం యొక్క జీవితము ఉపయోగపడే సాధనంగా, దేవుని చేతిలో ఉపయోగపడే సాధనంగా చేయడానికి, శుద్ధపరచడానికి ఈ పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ అన్నది. ఆమేన్, హల్లెలూయా. పవర్ మినిస్ట్రీ అని అంటే దేవుని పరిచర్య అన్నది దేవుని శక్తితో జరగాల. దేవుని దేవుని పరిచయం అన్నది కేవలం శబ్దంలో మాత్రమే లేదు కానీ, దేవుని మాటలు అనేవి కేవలం మాట్లాడటం మాత్రమే కాదు కానీ, ఆ మాటలతో దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు ఒక వ్యక్తి జీవితం మారాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది నా మాటలని చాలా తప్పుగా ఆ అనుకోవడానికి ఇక్కడ సాధ్యత ఉంది ఇక్కడ. అంటే నేనేదో హీలింగ్స్ గురించో లేకపోతే డెలివరెన్స్ గురించో మెరుగు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను కేవలం స్వస్థతలు, విడుదలలు, అద్భుతాల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ నేను. ఒక గొప్ప అద్భుతం ఏమిటి అంటే ఒక వ్యక్తి జీవితం మారుటే. ఒక ఆమె టూ టూ హ్యాండ్స్ ఉంటాయి అనమాట దేవుని యొక్క పరిచయంలో. ఒకటి, దేవుని యొక్క సువార్త తప్పకుండా ప్రకటించాలి, అక్కడే శక్తి ఉంది. ఎక్కడైతే దేవుని రాజ్య సువార్త ప్రకటించలేదో అక్కడ స్వస్థతలు, అక్కడ దేవుని కార్యాలు లేవు అక్కడ. ఎందుకంటే గాస్పల్ ఇస్ గాడ్స్ పవర్. దేవుని యొక్క సువార్తే దేవుని యొక్క శక్తి. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తూ ఉన్నారో అక్కడ దేవుని శక్తి పనిచేస్తూ ఉంటది. ఆమె ఎక్కడ దేవుని వాక్యం అనేది ప్రకటిస్తూ ఉంటామో అక్కడ దేవుని యొక్క శక్తి పనిచేస్తూ ఉంటది. అయితే లోపల మన లోపల స్వభావము కూడా దేవుని స్వభావం వలె మార్చబడుతూ ఉండాలి. మన యొక్క మనస్తత్వము, మన యొక్క తత్వము, మన యొక్క నేచర్, మన యొక్క అంతరంగ జీవితం అనేది ఆయన యొక్క స్వభావములోకి మార్చబడుతూ ఉండాలి. అందుకనే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. బీ లైక్ జీసస్ సో దట్ యు కెన్ వాక్ లైక్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. ఆయన స్వభావంలోకి మార్చబడుతుంటే ఆయన వలె మనం కూడా ప్రతిరోజు కూడా దేవుని యొక్క శక్తిలో మనం కూడా నడిచే వారంగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అయితే స్వభావం ఎలా మార్చబడుతుందండి? స్వభావం మార్చబడడానికి దెర్ ఇస్ నో అదర్ వే. వేరే మార్గమే లేదు. దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడపాలి. ఇది ప్రతిరోజు జరగాల్సిన ఒక 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 మన యొక్క డైలీ టైం టేబుల్లో ఇది ఒక భాగం అయిపోవాలి. అదే దేవుని సన్నిధిలో అతి గుప్త స్థానంలో, సీక్రెట్ ప్లేస్ లో మన తండ్రితో మాట్లాడే సమయాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యముతో మనం దేవునితో మాట్లాడుకునే సమయాలు. ఆ సమయాల్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్. అక్కడ ఒక ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అదేంటంటే నాలో ఉన్న ఆదాము స్వభావాన్ని ప్రభు తీసేస్తూ ఆయన యొక్క స్వభావాన్ని ఆయన యొక్క వాక్యము ద్వారా నాలో నిర్మాణం చేస్తూ ఉన్న సమయాలు. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ ఎ వెరీ క్లోజ్ ఇంటిమేట్ టైమ్స్ విత్ గాడ్. అంటే దేవుని యొక్క ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో పాటు చాలా అతి సన్నిహితంగా ఆయనతో పాటు మనం గడిపే అమూల్యమైన సమయాలని చూస్తారా. ఆ సమయాల్లో మన అంతరంగ జీవితాలని ప్రభు మారుస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. సో ప్రభు మాట్లాడుతున్నారంటే ఆయన మాట మనల్ని మారుస్తూ ఉంటుంది. అందుకే చూసారు ఇక్కడ కోత విస్తారంగా ఉందంట. అంటే అనేక మంది అవసరతతో ఉన్నారన్నది అర్థం చేసుకోవాలి. కోత విస్తారం అని అంటే అర్థం ఏంటంటే, అంటే పొలం అయితే చాలా ఉంది, మరి చుట్టూ పొలం ఉంది, మరి పంట అయితే వచ్చేసింది, దాన్ని కట్ చేసే వాళ్ళే కావాలి, అంటే పనివారు కావాలన్నమాట. అంటే దేవుని పని చేసేవారు కావాలి. అంటే దేవుని పని అంటే ప్రతి విశ్వాసిని దేవుడు ఆయనతో పాటు జత పని వాడిగా చేసి ఉన్నాడు. ఇది మన కొరింథీ పత్రికలో మనం చూసాం. మనము కూడా పనివారమే. దేవుని యొక్క రాజ్యంలో మనం కూడా పనివారమే. ప్రతి విశ్వాసి పనివాడే. అయితే సిద్ధపరచబడాలి. హల్లెలూయా. నేర్చుకోవాలి. దేవుని యొక్క మార్గాలు ఏంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క విధానాలు, ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయో మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే స్వభావాలు మార్చబడాలి. ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే మనకి అంతరంగంలో
క్యారెక్టర్ ఫార్మేషన్ అన్నది చాలా ప్రాముఖ్యం అండి. ఇది లేకపోతే గనక మనము దేవుని యొక్క శక్తిలో ప్రతిరోజు కూడా మనం నడవలేం. ఆమేన్ హల్లెలూయా. మన అంతరంగ జీవితంలో దేవుని యొక్క స్వభావము అనంటే గాడ్స్ నేచర్ ఇస్ గాడ్స్ లవ్. గాడ్స్ లైఫ్ ఇస్ ఎ హోలీ లైఫ్ అని అంటే దేవుని యొక్క జీవితము, దేవుని యొక్క జీవం అన్నది అదంతా పరిశుద్ధంగా, అది అదొక పరిశుద్ధతతో నింపబడి ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. అంటే మన అంతరంగంలో కూడా దేవుని ప్రేమతో నింపబడాలి. అది మనకు స్వభావంలో కనబడుతుండాలి. మన జీవితం అన్నది పరిశుద్ధమైన జీవితంగా మార్చబడుతూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ ఆజ్ఞలు, ప్రతి ఆజ్ఞలు కూడా విధేయతలోకి తీసుకొచ్చే విధానం ఉంటుంది. అంటే విధేయత కనబడుతుంది. ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ అక్కడ దేవుని యొక్క విధేయత, అంటే ప్రభుకి అనుగుణమైన ఒక విధేయత ఉంటుంది. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ అక్కడ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే జీవిత విధానం ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ఇవన్నీ కూడా ఫౌండేషనల్. ఫౌండేషన్ అంటే ఏంటంటే ఈ పునాదులు కనుక లేకపోతే దేవుని శక్తిలో ఎవ్వరు కూడా నడవలేరు. కష్టం. ఎందుకంటే ప్రభు వారిలో ఉండాలన్నా, వారితో పాటు నడవాలన్నా సరే మ- మనలో ఉండాల్సింది పరిశుద్ధత. మనలో ఉండాల్సిన ఆయన యొక్క స్వభావంలో మార్చబడే జీవితం. ఆమె హల్లెలూయా. కోపం స్థలం ఉందంట. అయితే ఏదో పని చేసే వాళ్ళు లేరంట. కానీ ఇక్కడ ప్రార్థన చేయమన్నా ఎవరికి ప్రార్థన చేయాలంట? ఎవరికి ప్రార్థన చేయాలంటే కోత యజమానుడు అంట. ఎవరండి కోత యజమానుడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రభు నాయన యేసు పరిశుద్ధ నామములో తండ్రి, అయ్యా నాయన పరిశుద్ధాత్మ దేవ, ఆయన ఈ యొక్క పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ లో ఎంతమంది అయితే ప్రభు వింటున్నారో వాళ్ళని ఆ యొక్క పనివారిగా, మీ యొక్క రాజ్య విస్తరణ పనివారిగా మార్చమని అడుగుచూ ఉన్నా. హల్లెలూయా. ఈ మాటలు వాళ్ళ యొక్క హృదయాల్లో ప్రభ గుచ్చుకొని నైనా వాళ్ళ జీవితాలు సమర్పించుకొని వాళ్ళ జీవితాలు ప్రభు నైనా మీకు ఉపయోగకరమైన జీవితాలుగా మార్చుకోమని, వాళ్ళ యొక్క స్వభావాలు, వాళ్ళ యొక్క అంతరంగ జీవితాలు మారుస్తూ ప్రభా నాయన వాళ్ళ యొక్క పాత్రలో మీ యొక్క ప్రేమను, మీ యొక్క కరుణను నింపి అవి ఒక పొంగి పొర్లే పాత్రగా, నీ ప్రేమతో కరుణతో పొంగి పొర్లే పాత్రగా వారి యొక్క ఆత్మీయ నేత్రాలు కూడా తెరిచి, వాళ్ళ ఆత్మీయ చెవులు కూడా తెరిచి ప్రభానైనా వారు చూసే విధానాలు మార్చి, మీరు ఎలా చూస్తున్నారో ప్రభు వారు కూడా చూసే రీతిగా ప్రభా మార్చమని అడుగుచు ఉన్నాం. అయినా ఈ కార్యాలు పరిశుద్ధాత్మ దేవ మీరు చేయమని అడుగుచు. ఈ యొక్క మినిస్ట్రీ ట్రైనింగ్ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా అనేకమైన శిష్యుల్ని ప్రభు అనైనా అనేకమైన శిష్యులు మిమ్మల్ని వెంబడించు శిష్యులుగా, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఒక ఆశతో ఉన్న శిష్యులుగా మార్చమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అది చూసారా, ఈ యొక్క వాక్య భాగాల్లో చూస్తూ ఉన్నాం దేవుని ప్రేమ అన్నది ఎంత ప్రాముఖ్యము. అయితే చుట్టూ అనేక మంది ఉన్నారు, జన సమూహాలు ఉన్నారు. వాళ్ళ యొక్క అవసరాలు, దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ మిరకల్స్. ఇప్పుడు అనుకోవద్దు వాళ్ళకి అవసరాలు లేవనుకోవద్దు. చాలా మందికి చుట్టూ అనేకమైన జనాంగానికి అవసరాలు ఎన్నో ఎన్నో ఉంటూ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆత్మలో అవసరం ఉంది, వాళ్ళ యొక్క ప్రాణంలో అవసరం ఉంది, వాళ్ళ యొక్క శరీరంలో అవసరం ఉంది. అయితే వాళ్ళ యొక్క బయట కట్టుతున్న వాళ్ళకు ఒక బట్టను మాత్రమే చూడొద్దు, వాళ్ళ యొక్క హృదయాల్లో ఏముందో చూడండి, వాళ్ళ జీవితాల్లో ఏముందో చూడండి. ఎవరు చూపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మీకు చూపిస్తారు. హల్లెలూయా. సమరయ స్త్రీ జీవితంలో ఏం జరుగుతుందో యేసు ప్రభు చూడగలిగాడు. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. ఇక్కడ కూడా జన సమూహాల పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళ వాళ్ళ జీవితాలు విసిగి వేసారిపోయి ఉన్నాయి అంట. అంటే అంతరంగ జీవితంలో ఏం జరుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు చూపిస్తూ ఉంటే అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో మనతో కూడా మాట్లాడుచూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. సో చూసే కళ్ళు ఉంటాయి గనుక చూసే కళ్ళు ఉంటాయి గనుక దేవుని శక్తిని నువ్వు తప్పకుండా నీ చేతుల ద్వారా చూస్తావు. చూసే కళ్ళు, దేవుని కళ్ళు ఎలాగైతే చూస్తున్నాయో అవే విషయాలు నీ కంటి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తున్న అదే విషయాలు కనుక నువ్వు కూడా చూస్తూ ఉంటే గనక ఇక్కడ నువ్వు ప్రార్థన ఆపలేవు. ఏ కొండకో, ఏ కోనకో, ఏ ఏ ఒంటరి స్థలానికో, ఏ గుప్త స్థలానికో, ఏ రహస్య స్థలానికో నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో ఇక్కడ నువ్వు ఏడుస్తూ ఉంటావు అంతే. ఇంకా వాళ్ళ కోసం, నీ యొక్క జనుల కోసం నేను దేవుడు ఎక్కడ పెట్టాడో, నేను దేవుడు ఏ స్థలంలో పెట్టాడో, ఏ కాలనీలో పెట్టాడో, ఏ ప్లేస్ లో పెట్టాడో ఆ చుట్టూ ఉన్న జనాలను చూస్తూ ఇక నువ్వు ఏడుస్తూనే ఉంటావు. నువ్వు బండి మీద వెళ్తున్నావా? ఏడుస్తూ ఉంటావు. నువ్వు మార్కెట్లో ఏదన్నా
సమ్ కూరగాయలు తీసుకుంటున్నావా, ఏడుస్తూ ఉంటావు. నీ లోపల లోపల ఏడిపోయి 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 ఇంకా దేవుని ప్రేమ పొంగి పొర్లిపోతూ ఉంటది. ఆయన యొక్క కరుణ పొంగి పొర్లిపోతూ ఉంటది. ఇక నీ కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు ఇంకా. ఇక దేవుని పాదాల్ని తడిపేసే ఒక స్థలంగా మనం మారిపోద్ది. నీ యొక్క కన్నీళ్లు దేవుని పాదాలని తడుపుతా ఉంటాయి. ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క ప్రేమ నీ ద్వారా ఫ్లో అవ్వాలని, నీ ద్వారా అది కార్యం చేయాలని ప్రభు వాళ్ళ అవసరంతో ఉన్నారు. ప్రభు వాళ్ళ పరిస్థితులు బాగాలేదు, వాళ్ళ జీవితాలు మారాలి. వాళ్ళ జీవితాల్లో ప్రభు ఇలాగ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవించాలి. ఒకవేళ గనక నీ దగ్గర, ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి ఈ మాట. ఒకవేళ నీ దగ్గర దేవుని కార్యం జరగకపోతే, ఒకవేళ ఎక్కడ జరగపోతే, ఒకవేళ ఎక్కడ జరగపోకుండా ఉంటే, ఆ వ్యక్తి అదే సమస్యతో మరణిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా నీ దగ్గరికి వాళ్ళ అవసరాలు తీర్చబడ్డానికి వచ్చారు. నీ దగ్గర వాళ్ళ అవసరం తీర్చబడకపోతే, అంటే వాళ్ళ జీవితంలో స్వస్థత అవసరం ఉండొచ్చు, విడుదల అవసరం ఉండొచ్చు, అద్భుతం అవసరం ఉండొచ్చు, వాళ్ళ జీవితాలు మారటం అవసరం ఉండొచ్చు. వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేదు, అయితే వాళ్ళ కుటుంబ పరిస్థితులు మారాలి. సో వాళ్ళ అవసరాలతో నీ దగ్గరికి వచ్చారు, లేకపోతే నువ్వన్న వెళ్ళావు. అయితే ఆ అవసరం గనక తీర్చబడకపోతే, ఆ దినము గాని ఆ సమయంలో ఒక తీర్చబడకపోతే, మరొక్కసారి ఆ వ్యక్తిని నువ్వు చూస్తావో చూడవో మనకు తెలియదు, మీకు తెలియదు. అయితే ఆ అవసరం గనక ఎవరు కూడా తీర్చలేకపోతే గనక, ఆ వ్యక్తి అదే సమస్యలో మరణించవచ్చు. దట్ సీరియస్. అది అంత సీరియస్ అన్నమాట. నేను ఒక్కోసారి చాలా బాధపడుతూ ఉంటాను. మహారాష్ట్రలో నా కళ్ళ ముందు 8 మంది హెచ్ఐవి పేషెంట్స్ చనిపోయారు. 8 మెంబర్స్. నేను లెక్కేసుకుంటా ఉన్నాను అనమాట. ఒక్కొక్కళ్ళు ఎలా చనిపోతున్నారో నా కళ్ళ ముందు చూస్తా ఉన్నాను. వాళ్ళని నేనేం చేయలేకపోయాను. వాళ్ళ 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 జీవితాల్లో నేనేది కూడా నేను సహాయం చేయలేకపోయాను. ఆ టైంలో నాకు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఇప్పటికి కూడా ఉండొచ్చేమో కానీ, విషయం ఏంటంటే, మనం అన్ని మన ద్వారా జరగకపోవచ్చు. కేవలం అన్ని విషయాలు దేవుని ద్వారా జరుగుతాయి. కానీ 8 మంది చనిపోవటం అన్నది నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఆ రోజుల్లో ఏడుస్తా ఉన్నాను దేవుని సన్నిధిలో. ప్రభా, హెచ్ఐవి పేషెంట్లు చనిపోకూడదు. వాళ్ళలో ఉన్న హెచ్ఐవిలు, ఎయిడ్స్ ప్రభా పోగొట్టే శక్తి నీలో ఉంది. అయితే వాళ్ళు అలాగా చనిపోతే, అవును ప్రభా, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు మీకు వ్యతిరేకంగా కార్యాలు చేశారు. కానీ వాళ్ళ జీవితాలని ప్రభా మీరు బ్రతికించవచ్చు. వాళ్ళకి నూతన జీవితాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నావు కదా నువ్వు. అయితే మా ద్వారా మీరు కార్యాలు చేయండి ప్రభువా అని అనేక పర్యాయాలు ఏడ్చిన సమయాలు, గంటలు గంటలు ఏడ్చిన సమయాలు ఎన్నో ఉన్నాయి. అయితే దాని తర్వాత చిన్న చిన్నగా చూస్తే, ఒక ఒక బీటెక్ స్టూడెంట్ ఒక బీటెక్ స్టూడెంట్, ఆ అతను కూడా హెచ్ఐవి పాజిటివ్ తో వచ్చాడు. యవనస్తుడు. చాలా బాధాకరంగా ఉంది. అతని పరిస్థితి బాగాలేదు. అతను కూడా చనిపోయే స్థితుల్లోకి చాలా తొందరగా వెళ్ళొచ్చు. ఎయిడ్స్ ఆ స్టేజ్కి వచ్చేసింది. హెచ్ఐవి అనేదేమో వైరస్ అండి. ఎయిడ్స్ అనేదేమో వ్యాధి. హెచ్ఐవి ఏమో వైరస్, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఎయిడ్స్ వచ్చేసరికి ఏమో వ్యాధి, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ అంటే ఏంటంటే స్టేజెస్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా ఎయిడ్స్ అనేది ఇక ఉన్నది అని అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే మరి ఏదైనా సీరియస్ కండిషన్ లో కూడా వాళ్ళు వెళ్తారు. అయితే అలాంటి స్థితి అనమాట. ఇంకా ఆ వ్యక్తి కోసం, ఆ యవనస్తుడి కోసం ఏడటమే ఇంకా. ఆ యవనస్తుడి కోసం ప్రార్థన, ఏడుపే ఇంకా. అయితే కొన్ని దినాల తర్వాత, అంటే కొన్ని వారాల తర్వాత అతని యొక్క రిపోర్ట్ అనేది నెగిటివ్ వచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఆ బాబుని మళ్ళీ చూశాను. ఆ బాబు మళ్ళీ బానే ఉన్నాడు. తర్వాత ఒక నిర్ధారణలోకి వచ్చింది ఏంటంటే, ఎస్, హీ బికేమ్ నెగిటివ్. అతని యొక్క రిపోర్ట్ నెగిటివ్ గానే ఉంది. అంటే యూజువల్గా ఏంటంటే హెచ్ఐవి అంటే ఒక మూడు, అంటే అంటే వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయి అనమాట. యాంటీబాడీస్ ఉంటే గనక రిపోర్ట్స్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ తీస్తే అది మళ్ళీ పాజిటివ్ రావచ్చు అనమాట. అలాగ ఒక 1.5 year తర్వాత మళ్ళీ చూసిన తర్వాత కానీ మనం ఒక నిర్ధారించలేమన్నమాట వాళ్ళలో హెచ్ఐవి ఉందా లేదా అని.
ఆ వ్యక్తి జీవితంలో, ఆ యవనస్తుడి జీవితం మారింది. అది ఎలా మారిందనంటే, ఒక కన్నీరు ఉంది దాని వెనకాల. దాని వెనకాల ఒక ప్రార్థన ఉంది. ఆమె హల్లెలూయా. దాని వెనకాల ఒక ప్రార్థన ఉంది. ఆమె హల్లెలూయా. ఆ ప్రార్థన అన్నది విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉంటా ఉంది. ఆమె హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉంది. యేసు ప్రభు మరి ఆయన యొక్క యేసు ప్రభు ఆయన ఉదయం పూట అంతా కూడా పరిచర్లో ఉంటే రాత్రి అంతా కూడా ప్రార్థన, కొండ మీద ప్రార్థన. ఆయన ఆయన ఒక ఒంటరి ప్రార్థన అన్నది మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రార్థన అని అంటే దేవుని మీద ఆధారపడే జీవితం. అంతరంగంలో ఒక ఒక స్వభావం అన్నది చాలా ప్రాముఖ్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసి మనం ఈ రోజు ఒక క్లాస్ ముగించుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఈ స్వభావం అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రతిరోజు దేవుని శక్తిలో నడవాలంటే కనుక, ప్రతిరోజు దేవుని యొక్క అద్భుతాలు మన జీవితాల ద్వారా జరగాలంటే కనుక, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆత్మ విషయమై అని అంటే దీనులైన వారు అంటే ఇంగ్లీష్ లో బాగా రాస్తుంది అక్కడ, పోర్ ఇన్ ద స్పిరిట్ అని అంటే, పోర్ అని అంటే అక్కడ బెగ్గర్ అనే మాట రాస్తుంది. బెగ్గర్ అని అంటే అడుక్కునేవాడు. అడుక్కునేవాడు అంటే అతని చిప్పలో ఏం ఉండదు, అతని చేతిలో ఉన్న చిప్పలో ఏం ఉండదు. ఉన్నదంతా కూడా ఆ రోజు ఇంకా వాడుకలోకి ఉంటది. అంటే ఉన్న డబ్బులంతా కూడా అతని యొక్క అవసరాలు అంత తీర్చబడినాయి. ఇక మళ్ళీ మళ్ళీ ఇంకా అతని యొక్క చెప్పలో ఇంకేం ఉండదు. ఆ చేతిలో ఉన్న చెప్పలో ఏం ఉండదు. ఇక మళ్ళీ ఒక రూపాయి ఇస్తేనే ఇక అతని చేతిలో ఏదైనా ఉన్నట్లే. అట్లాగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడున్నా, మనం ఎప్పుడు వచ్చినా, మనం అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాం, ఎప్పుడు ఉంటూనే ఉంటాంలేండి. అయితే విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామని అంటే మనం ఎలా ఉంటామంటే అలాంటి స్వభావంతో ఉంటాం. ప్రభువా, నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే కార్యం చేస్తాను. నా వల్ల ఏది కాదు ప్రభువా. నేను మట్టిలో నుంచే వచ్చాను, మట్టిలోకి వెళ్ళిపోయేవాడిని. నా వల్ల ఏది కాదు ప్రభా, సమస్తము నీ ద్వారానే జరుగుతుంది. ఆమె నీ నోటి మాటే ప్రభువా. నీ నోటి మాటే నీ విశ్వాసం. నీ నోటి మాటే నా నోటి మాట. నీ విశ్వాసమే నా విశ్వాసం. నీ నోటి మాట నీ విశ్వాసం అయితే దానిలో ఎటువంటి అనుమానం ఉండదు. నీ నోటి మాట నా నోటి మాటగా నేను మార్చుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. నీ నోటి మాటే నా నోటి మాట, నీ విశ్వాసమే నా విశ్వాసం. అందుకని నాలో కూడా ప్రభు అనుమానం ఉండదు. నాలో అవిశ్వాసం ఉండదు, నాలో అనుమానం ఉండదు, అపనమ్మకం ఉండదు. అయ్యా, నీ మాట చొప్పున, నీ విశ్వాసము చొప్పున నువ్వు కార్యం చేస్తున్నావు కాబట్టి నీ నోటి మాటే నా నోటి మాట అయింది, నీ విశ్వాసమే నా విశ్వాసం అయింది. కాబట్టి నీ వాక్కుకి అనుగుణంగా, నీ వాక్కులో ఉన్న నీ ఉద్దేశానికి అనుగుణంగా నా ద్వారా నువ్వు కార్యం చేయండి. మా ద్వారా మీరు కార్యం చేయండి. అయా, నాకేమీ తెలియదు. నాకు తెలిసిందంతా కూడా ఒక బొట్టు మాత్రమే. సముద్రంలో నీళ్ళలో ఒక బొట్టు మాత్రమే ప్రభా నాకు తెలిసింది. అయా, నీవు అనంతకాల దేవుడివి, నువ్వు గొప్ప దేవుడివి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నాయన నీకు యావత్తూ తెలుసు. నేను కేవలం కొద్దిగా మాత్రం చూస్తున్నాను ప్రభా. ఆ వ్యక్తిలో ఉన్న పరిస్థితి కొద్దిగా చూస్తున్నాను, కానీ నీకు యావత్తు కూడా తెలుసు నాయన. మీరేం చేద్దాం అనుకుంటున్నారు నా ద్వారా చేయడానికి? నా నా జీవితం నా జీవితాన్ని, ఈ యొక్క పాత్రని మిషలుగా అప్పగించుకుంటున్నాను. నా ఆత్మ ప్రాణ శరీరాన్ని మిషలుగా అప్పగించుకుంటున్నాను. అప్పగింపు, సమర్పణ అన్నది చాలా ప్రాముఖ్యం. ఇది ఎక్కడి నుంచి వస్తుందనంటే ఈ యొక్క స్వభావంలో నుంచి వస్తుంది. ఇదంతా కూడా బి యాటిట్యూడ్స్ అని అంటున్నారు అనమాట. బి యాటిట్యూడ్స్ అని అంటే స్వభావంలో మార్చబడుట, స్వభావములో మార్చబడుట. మన అంతరంగ జీవితాలు ఇలా ఉండాలన్నమాట. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా అంతరంగ జీవితాన్ని ప్రభువా మారుస్తున్న దేవా నీకు స్తోత్రాలు. మా యొక్క జీవిత గమ్యాలని మార్చిన దేవా నీకు వందనాలు. మా యొక్క గమ్య స్థానాలని మార్చిన దేవా నీకు వందనాలు. మా యాత్రల్ని మార్చిన దేవా నీకు స్తోత్రం. మా పరుగు పందెము మా ముందు ప్రభా మురించిన దేవా నీకు వందనాలు. విశ్వాస సహితమైన జీవితము ప్రభా నీకెంతో ప్రీతికరమైన జీవితంగా మీరు మాకు చెప్పి ఉన్నారు. హల్లెలూయా. ప్రభా, ఒకవేళ మాలో విశ్వాసము లేకపోతే మేము మిమ్మల్ని సంతోషపెట్టలేము. మీరున్నారు అనేది మేము నమ్మాలి నాయన. హల్లెలూయా. ప్రభా తండ్రి, ఎన్నో అవసరాలు చుట్టూ ప్రభ కనబడుతూ ఉన్నాయి. కానీ వాళ్ళ అవసరాలు నిజంగానే వాళ్ళ అంతరంగ జీవితాన్ని చూడగలిగే కళ్ళు మాకు కావాలి. మా ఆత్మీయ నేత్రాలు తెరవమని అడుగుచు అయా, మీరు చూసే విధానంలో మమ్మల్ని కూడా నడిపించండి ప్రభువా.
మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క వాక్య భాగము, ఈ యొక్క పాఠము మా జీవితాల్లో కేవలం మేము వినువారిగా మాత్రమే కాకుండా ఈ మాటల ప్రభావ మాలో నిర్మాణము చేయబడు రీతిగా ప్రార్థన చేస్తూ ఉంది. కేవలం విని ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో ప్రభా నేను ఏదో మనం తెలుసుకున్నాం అనేది కాకుండా ప్రభా, ఇది ఒక గొప్ప ప్రత్యక్షతగా, ఇది ఒక గొప్ప ప్రభా నేను ఒక మర్మముగా తండ్రి, అది మా జీవితాల్లో ప్రభ కార్యము చేయడానికి మాలో నిర్మాణము చేసే ఒక వాక్యముగా మార్చమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా ఇవన్నీ ఫౌండేషనల్ గా మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఈ యొక్క పునాదులు ప్రభు మా జీవితాలు ప్రభు కేవలం అయా మా జీవితాలు ఒక వ్యర్థముగా ఉండకూడదు, మా పరిచర్లు వ్యర్థమైపోకూడదు. మా ద్వారా ప్రభ జరుగుతున్న కష్టాలు ప్రభు తను ఎంతో కష్టపడి చేస్తున్న పరిచర్లు వ్యర్థమైపోకూడదు ప్రభు. హల్లెలూయా రాజా. అయా మీ యొక్క శక్తిని, మీ యొక్క అధికారాన్ని, మీ యొక్క బలముని, మీ యొక్క ప్రభనైనా మీరు నైనా మీరు సజీవమైన దేవుడు అని ప్రభువ మా ద్వారా నేను ప్రకటించుకోవాలి. మా ద్వారా ప్రకటించుకోండి, మా ద్వారా ప్రకటించుకోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఈ రోజు ప్రభు మరి అనేక మందికి ప్రార్థన చేసే అవకాశాన్ని మీరు ఇస్తున్నారు తండ్రి. మేము ఎక్కడ మమ్మల్ని తీసుకెళ్తున్నావు, ఎవరిని మా దగ్గర తీసుకొస్తున్నావు ప్రభు, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చూస్తున్నాం, వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం, వాళ్ళ అవసరాలు తీర్చబడును గాక. హల్లెలూయా. ఒకవేళ ప్రభు వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్తున్నారు అంటే ప్రభు, ఒకవేళ ఆ అవసరం తీర్చబడకపోతే అదే రోగంలో, అదే పరిస్థితుల్లో నేను కడ వరకు వాళ్ళు జీవించవచ్చు ప్రభా. ఆ బాధని నేను చూడలేకపోతున్నాను, వాళ్ళు పడే బాధ ప్రభు. అయ్యా నీ ప్రజలు పడే బాధను నేను చూడలేకపోతున్నాను. అయ్యా మంచం మీద వాళ్ళు నిద్రపోకుండా నిద్రలేని పరిస్థితి ప్రభు. ఆ నొప్పి ఆ యొక్క నేను ఆ యొక్క కండరాల్లో గాని, ఆ యొక్క నరాల్లో గాని, ఆ యొక్క శరీర భాగాల్లో గాని, ఆ యొక్క వెన్నుపూసలో గాని ప్రభు, నేను ఆ కింద నుంచి ఆ యొక్క వెన్నుపూస నుంచి వెళ్తున్న ప్రభు, ఆ యొక్క నరాల్లో ప్రభు నేను నొప్పులు, ఇబ్బందులు ప్రభు, నేను భయపడుతూ ప్రభు రాత్రులతో నిద్రలేని పరిస్థితి ప్రభు. నాయన యేసు నామంలో ప్రభు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారయ్యా. వాళ్ళు భయపడుతున్నారు ప్రభు. నాయన వాళ్ళ భయాన్ని తీసివేయండి నాయన. యేసు నామంలో వాళ్ళకి ఇప్పుడే ప్రభు స్వస్థత దయచేయండి. యేసు నామంలో స్వస్థత అని పలుకుచూ ఉన్నాం, యేసు నామంలో విడుదలని పలుకుచూ ఉన్నాం ప్రభు. నైనా యావత్తు నైనా శరీరంలో ఉన్న భాగాలు అయ్యా తండ్రి, ఆ భాగాల్లో ఉన్న ప్రభు క్యాన్సర్లు ప్రభు నైనా కణితుల్ని యేసు నామంలో ప్రభుని కరిగించే గొప్ప శక్తి యేసు నామంలో ఉంది. ఆమె ఇప్పుడే ప్రభు, రేపు కాదయ్యా, ఎల్లుండి కాదు నాయన ప్రభు, ఈరోజు మధ్యాహ్నం కూడా కాదు, ఇప్పుడే రా ప్రభు. ఆయన ఇప్పుడే ప్రభు, ఇప్పుడే నాయన యేసు నామములో జరుగును గాక రాజా. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ ద గాడ్ ఆఫ్ ద నౌ, యు ఆర్ ద గాడ్ ఆఫ్ ద నౌ, యు ఆర్ ద గాడ్ ఆఫ్ ద నౌ. హల్లెలూయా. ఇప్పుడే ప్రభు కార్యం చేసే దేవుడు. ఎందుకంటే నాయన మీరు ప్రభు నిన్న మోషేతో చెప్పావు, నాయన ఐ యామ్ గాడ్, ఐ యామ్ అని చెప్పావు ప్రభా. ఐ యామ్ అని చెప్పావు ప్రభా. నేను ఉన్నవాడిని అని చెప్పావు ప్రభా. నేను చూస్తున్న దేవుడు అని చెప్పావు ప్రభా. అవునయ్యా, ఇప్పుడు మీరు మా మధ్యలో ఉన్నారు. ఎందుకంటే మీరు ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నందుకు నాయన ప్రభా తండ్రి, మైగ్రేన్ హెడేక్స్ నుంచి యేసు నామంలో ప్రభా తండ్రి తలలో ఉన్న తల భాగంలో ప్రభు నన్ను ఇబ్బంది పెడుతున్న మైగ్రేన్ హెడేక్ ప్రభు యేసు నామంలో ప్రభు తండ్రి, నన్ను తల నొప్పి నుంచి యేసు నామంలో విడుదల. హల్లెలూయా. యేసు నామంలో విడుదల, యేసు నామంలో విడుదల. ఆమేన్, హల్లెలూయా. ప్రభు తండ్రి డయాబెటిస్ అనేది ఉండదు యేసు నామంలో ప్రభు. ప్యాంక్రియాస్ లో ఉన్న ప్రతి ఒక్క కణాలు బీటా సెల్స్ ప్రభు తండ్రి యేసు పరిశుద్ధ నామములో ప్రభు తండ్రి నూతనమైన జీవము ప్రభు. ఏ బీటా సెల్స్ నుంచి అయితే ఇన్సులిన్ వస్తా ఉందో ప్రభు, ఆ యొక్క ఇన్సులిన్ తక్కువగా ఉన్న నేను శరీరంలో ప్రభు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతా ఉన్నాయి కాబట్టి యేసు నామములో ప్రభు బీటా సెల్స్ నే ప్రభు తండ్రి, నేను ప్యాంక్రియాస్ లో ఉన్న గ్రంథిలో ఉన్న బీటా సెల్స్ నే ప్రభు తండ్రి నూతనమైన శక్తితో ప్రభు పునరుద్ధానపు శక్తి. హల్లెలూయా. ఎఫెసీయులు 1వ అధ్యాయము నిన్న మేము చూస్తున్నాం. ఆయన మిమ్మల్ని నమ్ముకున్న వారి జీవితాల్లో పునరుద్ధానపు శక్తి పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ శక్తి అయితే యేసు ప్రభు ఆయన మరణంలో నుంచి జీవంలోకి తీసుకొచ్చిందో అదే శక్తి ప్రభు మా యొక్క శరీరంలో కూడా పనిచేస్తుంది. అదే శక్తి మా కుటుంబంలో పనిచేస్తుంది. హల్లెలూయా. మరణావస్థగా ఉన్న ప్రభు నేను ఆ కుటుంబాలు యేసు నామంలో మారును గాక రాజా. ఆమేన్, హల్లెలూయా. భర్త భార్యల మధ్యలో ప్రేమ లేదు, భర్త భార్యల మధ్యలో ఎన్నో ప్రభు అపార్థాలు ఉంచుకొని ప్రభు గాయపరుచుకుంటున్న కుటుంబాలు ప్రభు చివరికి ప్రభు తండ్రి డివోర్స్ తీసుకుందామని ప్రభు నేను అనుకుంటున్నా. కుటుంబాలు స్టాప్ అయిపోవును గాక, డివోర్స్ స్టాప్ అయిపోవును గాక యేసు నామంలో ప్రభు. విడాకులు ప్రభు నైనా
స్టాప్ అయిపోవును గాక. ఆమేన్ హల్లెలూయా. వారి మధ్యలో పనిచేస్తున్న దురాత్మ శక్తుల్ని ఆయన వేరుపరిచే దురాత్మ శక్తులు, స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్, తిరస్కరించే దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తున్నా. ఆమేన్ హల్లెలూయా. నేను కుటుంబాల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తుల యొక్క కార్యాలని యేసు నామములో బంధిస్తున్నాం. ఆమేన్ హల్లెలూయా. దేవా నాయన కుటుంబాలని మార్చమని అడుగుచు ఉన్నా. అయా తండ్రి, వారి మీద ఉన్న శాపాలు తీసివేశావు. గలతీయుల రాసిన పత్రిక 3:13 అనుగుణంగా ప్రభా, అయా వంశపారంపరంగా వచ్చిన శాపాలు ప్రభా తండ్రి మీరు శిలువ మీద తీసివేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా నైనా ఈ ప్రార్థన కేవలం ప్రార్థన కాదు, ఇది ప్రభా నైనా కార్యాలు జరిగే ప్రార్థనగా. హల్లెలూయా. ఇదేదో ప్రభా తండ్రి గాల్లో మాట్లాడుతున్న మాటలుగా ఉండకుండా నాయన, ప్రభా తండ్రి గాల్లో మాట్లాడుతున్న మాటలు ప్రభా అయ్యా తండ్రి, ఈ మాటలకు అనుగుణంగా తండ్రి మరి దానియేలు ప్రార్థన చేస్తున్న సమయాల్లో ప్రభా నీ వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్న సమయాల్లో దేవదూతలు పనిచేస్తున్నాయి, ఆత్మ మండలాలు దేవదూతలు పనిచేస్తున్నాయి. ప్రభా తండ్రి దేవదూతల్ని ప్రభా నన్ను పంపించండి ప్రభా. ఆమేన్ హల్లెలూయా. తండ్రి దేవదూతలు పంపించండి, ఆ కుటుంబాలకు పంపించండి. ఎవరైతే ఈ ప్రార్థనలు విని నమ్ముతున్నారో ఆ కుటుంబాల పని జరుగును గాక. యేసు నామములో ప్రభా నైనా వినుట విశ్వసించుట కార్యాలు చూచుట. ఆమేన్ హల్లెలూయా. నీ వాక్యము వినుట, నీ ప్రార్థన ప్రభా నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన నీ వాక్యానుసారంగా ప్రభా నీ చిత్తానుసారంగా 1 యోహాను 5వ అధ్యాయం అనుగుణంగా ప్రభా అయ్యా మీ చిత్తానుసారంగా చేసిన ప్రార్థనని ప్రభా వినువాడిగా ఉన్నారు. అయ్యా మీరు విన్నారని మాకు అర్థమైతే కనుక, మీరు చేస్తారని ప్రభా నమ్మితే కనుక తప్పకుండా ప్రభా తన మీ చిత్తానుసారమైన ప్రార్థనలు జరిగిన ఆ యొక్క ప్రార్థనలు ప్రభా నాయన అక్కడ ప్రభా మీ యొక్క కార్యాలు కూడా మేము చూస్తున్నాం. ఆమేన్ హల్లెలూయా. మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు మేము చూస్తున్నాము తండ్రి. హల్లెలూయా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. అయా సమస్త ఘనత మహిమ కీర్తి మీకే చెల్లించుకుంటూ నాయన అయ్యా మమ్మల్ందరినీ ప్రభా నాయన ఆత్మీయ యోధులుగా, ప్రార్థన యోధులుగా, శక్తివంతంగా నడిచే ప్రభా నీ యొక్క పరిచారకులుగా, నీ యొక్క జత పని వారిగా, నీ మహిమను మేము చూస్తూ నీ మహిమను మా ద్వారా ప్రకటించుకునే ఒక సాధనాలుగా, పాత్రలుగా మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్ర. మమ్మల్ని అందరినీ ప్రభావితులకు అప్పగించుకుంటూ ఈరోజు ఏ అపాయము కూడా నా మీదగా నా కుటుంబం మీదకి రాదు. ఈ అపాయాలన్నీ కూడా శిలువ మీద కొట్టివేయబడ్డాయి. ఏ ఆయుధం కూడా నా మీద నా కుటుంబం మీద పని చేయలేదు. ఏ తెగులు నా గుడారాని మీదకి రాదు. ఎందుకనంటే యేసు ప్రభు రక్తం ద్వారా సమస్త దురాత్మ శక్తులని, దుష్ట శక్తులని, కార్యాలని యేసు ప్రభు ఆయన శిలువ మీద తీసివేస్తున్నాడు. హల్లెలూయా. నేను ప్రభు నమ్ముచు నా నోటి ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. నాకు రక్షణ, నాకు సంరక్షణ, నా కుటుంబానికి నా చుట్టూ ప్రభు నన్ను యొక్క రక్షణ. ప్రభు నన్ను ఈ మాటలు వింటున్న నమ్ముతున్న వారి జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో కూడా రక్షణ, సంరక్షణ. ఆమేన్ హల్లెలూయా. నీవే మా కోటై ఉన్నావు యేసయ్యా. నీవే మా యొక్క కెడమై ఉన్నావు. నీవే మా యొక్క ఆశ్రయ దుర్గమై ఉన్నావు యేసయ్యా. నీవే మా ఆశ్రయపురముగా ఉన్నావు, ఆశ్రయ దుర్గముగా ఉన్నావు. నీవే మా యొక్క కెడముగా ఉన్నావు, కోటగా ఉన్నావు యేసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క 2 రెక్కల క్రింద ప్రభు మమ్మల్ని దాచి ఉంచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నీకే సకల మహిమ ఘనత నాయన. ఏ మనిషికి, నాకు గాని, ఎవరికి గాని కాదు ప్రభు నాయన. మాకు మీ మహిమలో ప్రభా మేము ఎప్పటికి కూడా పాలు పొందులు కాలేము. నీ మహిమ నీకే యేసయ్యా. నీ మహిమ నీకేనయ్యా. మేము కేవలం ప్రభా మీ దాసులు మాత్రమే అయ్యా. నీ సన్నిధిలో ప్రభా ఉన్న దాసులు మాత్రమే. మీరు చెప్పినట్టుగా చేయడానికి ప్రభువా ఒక విధేయత కలిగి, మీ యందు భయము భక్తి కలిగి, మీ మాట చెప్పిన వెంటనే మేము వణుకుచూ ఉంటూ, మా అంతరంగంలో ప్రభు విరిగిన నలిగిన హృదయముతో అయా మీ యందు ప్రభు ఆధారపడిన జీవితంతో మాత్రమే మీతో పాటు నడుచువానిగా కడ వరకు, ఇప్పుడే కాదు నాయన, కడ వరకు నమ్మకమైన అయా నీ యొక్క దాసునిగా, నీ యొక్క సేవకునిగా మమ్మల్ని అందరినీ ప్రభు ఎంతమంది అయితే నన్ను విని నమ్ముచూ ఉన్నారు వారందరి జీవితాలు, మా అందరి జీవితాలని మీరు మారుస్తూ, మీరు ఆఖరికి సిద్ధపరుస్తూ, మీ పరిచర్య చేస్తూ ఉన్నవారిగా, అవి మీరు వచ్చినప్పుడు ప్రభా మీ పని చేస్తూ ఉన్నవారిగా ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. సమస్త విషయాలు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకు మనందరికీ తోడయుండును గాక. ఆమేన్ హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బి విత్ యు. ప్రభు మీతో ఉన్నారు. సో కాబట్టి భయపడద్దు, ఏ విషయాలకు కూడా భయపడద్దు, దేనికి కూడా భయపడద్దు. దేవునికి భయపడదాం. మన దేనికి కూడా, ఎవరికి కూడా మనం ఏ పరిస్థితికి కూడా, అపవాదికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్ హల్లెలూయా. ప్రభు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. నమ్ముదాం, విశ్వసిద్దాం, గొప్ప కార్యాలు చూద్దాం. మళ్ళీ రేపొద్దున 5 o'clock మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.
సో ఏదన్నా మీ జీవితాల్లో ఆ ఏదైనా విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కనుక 755533 7558833 వాయిస్ మెసేజ్, వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పంపించండి. సో మాకు కూడా చాలా అంటే మీ యొక్క విషయాన్ని వినడానికి, మళ్ళీ మేము ఆన్సర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటది. రెండోది, ఒకవేళ పర్సనల్ కౌన్సిలింగ్స్ కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఏదైనా బాగా ఇబ్బందిగా ఉంది అన్న విషయాలను మటుకు హ్యాండిల్ ఒకవేళ మీరు చేయలేకపోతే కనుక తప్పకుండా నాకు చెప్పండి. తప్పకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో మేము ఈ రోజు కూడా ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి వెళ్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి వెళ్తున్నాం. అయితే అయితే వాళ్ళు కూడా మా దగ్గరికి రావడానికి ఒక విషయం ఉందన్నమాట. సో అట్లాగా ఆ, సో అట్లాగా ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కి తప్పకుండా, సో ఉన్న విషయాలు అన్ని కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి. మీ యొక్క విషయాలన్నీ కూడా ఇట్ విల్ బి వెరీ కాన్ఫిడెన్షియల్. అవి కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి. సో కాబట్టి ఇబ్బందుల్లోకి వెళ్ళొద్దు. ఇబ్బంది వచ్చే మునుపే వాటిని మనము ఆ ఉత్తరాల్లోకి తీసుకొని రావాలి. దట్ ఈస్ విజ్డమ్. అది దేవుని జ్ఞానం. అది ఇబ్బందుల్లోకి వెళ్ళి ఇంకా ఇబ్బంది పడే కంటే కూడా ఆ ఇబ్బంది రాకుండా ముందే దాన్ని మనం సెటరేట్ చేసుకోవటం అనేది మంచిది. సో కాబట్టి తప్పకుండా అక్కడ టైం ఇంపార్టెంట్, అంటే టైం ఇంపార్టెంట్ అనమాట. లేట్ చేసుకోవద్దు ఏ విషయాలు కూడా. సో మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేశారని నేను నమ్ముచున్నాను ఈ ప్రార్థన ద్వారా. మీ యొక్క సాక్ష్యాల్ని మీ యొక్క వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. మేము కూడా దేవుని సన్నిధిలో మేము కూడా స్తుతిస్తాము. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాబట్టి. అవునవును.